जय हो बीसी, जय हो बीसी, जय हो बीसी, जय बीसी। बीसी वर्गाలు కొంతమంది తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి కూడా వచ్చి 2019 ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారి మాటలను నమ్మి మనం ఓట్లు వేసిన మాట వాస్తవం. అందుకే ఆ ముస్లిం ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా మన ఓట్లు పడి 39,000 ఓట్లతో మెజార్టీతో గెలిచారు. గెలిచిన తర్వాత మనకి ఏమైనా ఉద్ధరించడా అంటే ఏమీ లేదు. మనకి బీసీ వర్గాల మీద దాడులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాడులు చాలా పెరిగిపోయాయి. ఇవాళ 7,000 మందికి పైగా బీసీల మీద దాడులు జరిగాయి. అలానే అక్రమ కేసులు చూసుకుంటే 700 పైన బీసీ మీద కేసులు, అక్రమ కేసులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మన మీద బెదిరించిన కేసులు. అలానే మన ఎవరైతే బీసీలు ఉంటారో బీసీల మీద దాడులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెరిగిపోయి దాదాపు 74 మందిని వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు వేరే వాళ్ళు కొట్టింది కాదు, వేరే వాళ్ళు చంపింది కాదు, 74 మందిని వైఎస్ఆర్సీపీ నాయకులు ఊట కోసి వేసి చంపితే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు స్పందించి వాళ్ళ మీద ఇప్పటి వరకు కూడా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. ఇందాక మన పెద్దలు మాట్లాడుతూ రేపల్లిలో జరిగిన అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయి, ఆ అబ్బాయి వాళ్ళ అక్కని ఒక ఆగంతుకుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు వాళ్ళ కొడుకు ఆ అమ్మాయిని ఏడిపిస్తుంటే ఎందుకు ఏడిపిస్తున్నావు అని చెప్పి వాళ్ళ తమ్ముడు వెళ్ళి అడిగితే ఆ అబ్బాయిని నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నము ప్రజలందరూ కూడా చూస్తున్న సమయంలో నోటిలో గుడ్డని కొక్కి పెట్రోల్ పోసి చంపేస్తే వాళ్ళ మీద ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కేసు నమోదు చేయలేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బీసీలు అంటే ఎటువంటి ప్రేమ ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా ఏం తప్పు కాదు. బీసీల మీద అక్రమ కేసులు మన నియోజకవర్గంలో కూడా ఆయన కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా నాయకులు ముందుకు వచ్చి మాట్లాడితే బీసీ నాయకులు వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారు. అలానే వాళ్ళని ఎక్కడ ఇరికించాలి, మీరు మా పార్టీలోకి రాకపోతే మీ మీద అక్రమ కేసులు పెడతాం, మీ ఆస్తుల్ని మేము కబ్జా చేస్తాం, మీ పొలాల మీద మేము రోడ్లు వేస్తాము, లేదా మీరు ఏదైనా మన భూములు ఏదైనా అసైన్ భూములు ఏదైనా కొద్దిగా వచ్చిందనుకోండి దాంట్లో మేము శ్మశానం కడతామని చెప్పి మనల్ని బెదిరించి భయపెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి దీటుగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. కట్టుకోలేని పరిస్థితుల్లో ఇవాళ కార్పొరేషన్లు ఉంటే మనకి ఎటువంటి సహాయం చేస్తాయి ఆ బీసీ కార్పొరేషన్? ఇలాంటి కార్పొరేషన్ పదవులు మన బీసీలకి. అలానే మంచి పదవులు ఏవైతే ఉంటే అవన్నీ కూడా ఆర్థికంగా ముందుకున్న సామాజిక వర్గాలకు ఇచ్చి ఇవాళ మనకు అందరూ కూడా మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నాక మన చంద్రబాబు యాదవ్ గారు చెప్పినట్టు అన్ని పదవులు ఏదైతే ఉన్నత సామాజిక వర్గాలు ఉంటాయో ఆ వాళ్ళకి అప్పచెప్పి ఇవాళ బీసీలకి అందరూ కూడా మోసం చేస్తున్నారు. ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అనేది మన ముందుకు వస్తున్నాడు. ఇవాళ మనం అందరూ కూడా అడగాల్సిన అవసరం ఉంది. నువ్వు అసలు నా అని ఎవరినైతే అంటున్నావో వాళ్ళందరూ కూడా ఇవాళ అక్రమ కేసులు పెట్టావు, వాళ్ళ మీద దాడులు చేస్తావు, వాళ్ళకంటూ ఒక్క రూపాయి కేటాయించలేదు. అలాంటి వ్యక్తివి అసలు నువ్వు అనగలవా అని చెప్పి ఇవాళ మనం అందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఆయన నా కుటుంబం అంటే వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి దూరం అయిపోతుంది, నా తమ్ముడు అంటే నా బాబాయ్ అనగానే వాళ్ళ బాబాయ్ చనిపోయాడు, నా చెల్లి అనగానే వాళ్ళ చెల్లి దూరం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. ఆయనకి తన మన భేదమే లేకుండా ప్రతి ఒక్కరికి అన్యాయం చేయడమే. ఇందాక అన్న చెప్పినట్టు కమిషన్లు కేవలం మన దగ్గరే కాదు, వాళ్ళ తమ్ముడి దగ్గర కమిషన్లు కావాల్సిన, అక్క దగ్గర కమిషన్లు కావాలి, పుట్టిన బిడ్డ దగ్గర కూడా కమిషన్లు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళ ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నాడు. ఆయన అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎంత నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి ఎంత నమ్మకంతో అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా అంతే నమ్మకంతో మన కోసం, మన ఓట్ల కోసం మన దగ్గరకు వచ్చి మనకు ఓట్లు వేస్తాము, అది మేము మీకు సౌదీ కలలు కడతాము, మిమ్మల్ని ఏదో బుజ్జగించి మన ఓట్ల కోసం మన దగ్గరకు వస్తున్నారు. మనం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా అమూల్యమైన సందేశం ఇచ్చారు. ఈ సందేశాన్ని మనం అందరూ కూడా గ్రామాల్లోకి తీసుకెళ్లాలి. మన బీసీలు జరుగుతున్న అన్యాయాల మీద మనం అందరం కూడా చర్చించుకోవాలి. మన కుటుంబ సభ్యులతో చర్చించాలి, మన బంధుమిత్రులతో చర్చించాలి, మన గ్రామంలో ఉన్న బీసీ సోదరి మనులందరితో చర్చించి మనకి కేవలం అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే, మనం ఏ ఇతర పార్టీ జోలికి మనం వెళ్ళకూడదని చెప్పి మనం అందరూ కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో మనకు తెలుగుదేశం పార్టీ అధికారుల సమయంలో నారా చంద్రబాబు గారు బీసీ సప్లాన్ కి కేంద్రం ఇచ్చిన డబ్బుకి రెట్టింపు డబ్బు యాడ్ చేసి 1,50,000 కోట్ల రూపాయలతో బీసీ సప్లాన్ నిధులు మన కోసం ఖర్చు పెట్టారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే బీసీ సప్లాన్ 5 రూపాయలు
కేంద్రం మనకి ఇచ్చిన 78,000 కోట్ల రూపాయలు కూడా బీసీ సప్లా నిధులు జనరల్ ఫండ్ లో కలిపేసి అందరికీ ఇచ్చే పథకాలు మనకి ఇస్తున్నారు తప్ప మనకంటూ ప్రత్యేకించి ఏమీ ఇవ్వట్లేదు. ఇవాళ మన హక్కులు మళ్ళీ యాచనతో రావు, మనమందరం కూడా పోరాటం సాధించుకోవాలి. ఈ పోరాటానికి మీకు అండగా నేను ఉంటాను. నాకు అండగా మీ బీసీ సోదరులందరూ కూడా ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని అందరూ కొడుతున్నా. మీ హక్కులను మీకు మళ్ళీ కల్పిస్తాము. మీరు కోల్పోయిన హక్కులు అన్నింటినీ నేను సాధిస్తాను. గతంలో ఏ విధంగా అయితే మనకు బీసీలకి పెద్దపీట వేసామో అదే విధంగా మీ అందరూ కూడా పెద్దపీట వేసి మీ అందరినీ కూడా మళ్ళీ రాజకీయంగా, ఆర్థికంగా, అలానే సామాజికంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఇక్కడ ఉన్న బీసీ సోదరులందరూ కూడా నేను ప్రమాణం చేస్తున్నాను. ఖచ్చితంగా నాకు అండగా నిలవండి. రానున్న రోజుల్లో కోవూరు నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి అవసరమైన అన్ని విధాలుగా మీకు సహాయ సహకారం నేను అందిస్తానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా నాకు అండగా నిలవండి. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మొద్దు, ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు అసలే నమ్మొద్దు అని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన సభ ఉన్న బీసీ సోదర సోదరి వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.